నమస్తే అండి, నేను రజాక్. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ తొక్కి పెట్టడానికి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కక్షపూరిత చర్యలు చేస్తుందని చెప్పేసి జనసేన పార్టీ చెప్తున్న నేపథ్యంలో రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది. దాన్ని కూడా తొక్కిపెట్టే ప్రయత్నం అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వం చేస్తుంది అన్నట్లుగా అటు టీడీపీ వాళ్ళు కానివ్వండి, ఇటు జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి గట్టిగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? మనం చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం. సో వైసీపీ ఇదే చెప్పాలనుకుంటుందా అనేది ఈరోజున సామాన్యులు సైతం ప్రశ్నించే స్థితికి తీసుకొచ్చారు. ఎలా అంటే, రీసెంట్గా మనం చూస్తున్నాం, యాత్ర 2 అనే ఒక సినిమా తీశారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి. అదేవిధంగా జగన్ ఒక ఉత్తముడు, దేవుడు, ప్రజల కోసమే పుట్టిన గొప్ప మనిషి. అసలు ఇంతకు మించి ఒక వ్యక్తి సీఎం అయితే కనుక ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమైపోద్దో అన్న స్థాయిలో దాంట్లో ఆయన ఒక దేవుడు మాదిరి చూపించినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక 2 సినిమాలు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే వ్యూహం, తర్వాత శబదం. ఈ 2 సినిమాలు చేస్తుంది ఎవరంటే మన ఆర్జీవి. సో ఇది ఎంత పొలిటికల్ అంటే, ఈ వ్యూహం అనే సినిమా కోసం, దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, అంటే అంబటి రాంబాబు రోజు దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది నాయకులు దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అయితే జరిగింది గ్రాండ్గా. ఇది ఎవరికి అగెనిస్ట్గా ఉంది? చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తా, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తా, నారా లోకేష్ని టార్గెట్ చేస్తా వీళ్ళు సినిమా తీసినటువంటి పరిస్థితి. దీన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మా వ్యక్తిత్వాన్ని హరణం జరిగిందని చెప్పేసి నారా లోకేష్ అయితే కోర్టుకు పోవడం అయితే జరిగిందనమాట. సో దాంతో మొత్తానికైతే అటు ఇటు చేసి ఇది ఆగిపోయి అతి త్వరలో రిలీజ్ కాబోతుందట. అది పరిస్థితి. అంటే దీని వెనుక ఉన్నది ఎవరు? వైసీపీ వాళ్ళు. దీని వెనుక ఉన్న నాయకులు ఎవరు? వైసీపీ నేతలు. కానీ రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాని ఒక వ్యక్తి తీస్తే దాంట్లో ఏం పెట్టారు? అమరావతి రాజధాని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యకుండా అమరావతి రాజధాని రైతులపై చేస్తున్నటువంటి అకృత్యాల గురించి ఆ సినిమాలో చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ వీడియోని, ఆ సినిమాని ఈరోజున రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఒక్కసారిగా హైకోర్టు స్టే ఇచ్చేసిందని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీసులు వెళ్ళిపోయి ఆంధ్రాలో మధ్యలోనే షోలు ఆపేయడం అయితే జరిగిందనమాట. అంటే యాత్ర పేరుతో, వ్యూహం పేరుతో, శబదం పేరుతో వైసీపీ సినిమాలు తీసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని అతి దారుణంగా హీనం చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలి తప్ప మీరు ఈ సినిమాలు చూసి ఇంకా టీడీపీ కానీ జనసేన కానీ ఓటేయద్దన్నట్లు ప్రజెంట్ చేస్తా చంద్రబాబుని పోలిన మనుషులతో, పవన్ కళ్యాణ్ని పోలిన మనుషులతో, నారా లోకేష్ని పోలిన మనుషులతో సినిమాలు తీసి వాళ్ళకి ఎగనెస్ట్గా మాట్లాడించి ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి దాడి చేస్తూ ఉంటే దానిపై మాత్రం ఎలాంటి ప్రెస్ నోట్లు కానీ ఎలాంటి ఖండన కానీ చేయనటువంటి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ సర్కార్, వైసీపీ గవర్నమెంట్, వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ ఈరోజున రాజధాని ఫైల్స్ అని చెప్పేసి ఒక చిన్న సబ్జెక్ట్ని తీసుకుని సినిమాని తీస్తే మాత్రం ఏకంగా హైకోర్టుకి వెళ్ళిపోయి ఈ సినిమాని మీరు ఆపేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు రిలీజ్ చేయడానికి వీల్లేదు, దీనిలో వైసీపీ పార్టీని కించపరిచే విధంగా ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని తగ్గించే విధంగా ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏదో కన్నం పెట్టేశారన్న స్థాయిలో ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధిక స్థాయికి అంటే అడుగు స్థాయికి పడేసినట్టుంది. సో ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సినిమా చేశారు వీళ్ళని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కోర్టుకు పోతే కోర్టు స్టే ఇచ్చిందట. వ్యూహం పేరుతో, యాత్ర పేరుతో, శబదాల పేరుతో పవన్ కళ్యాణ్ని డీగ్రేడ్ చేస్తా, నారా లోకేష్ని డీగ్రేడ్ చేస్తా, చంద్రబాబు నాయుడిని డీగ్రేడ్ చేస్తా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఎవరు కూడా పైగా ఈ ట్రైలర్లను చూసి, టీజర్లను చూసి నవ్వుకుంటా, ప్యారడీలు చేసుకుంటా, ప్యాకేజీ స్టార్లు అంట ఇష్టం వచ్చినట్టు పళ్ళెంలో ముద్దపప్పు కలుపుతా, నారా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి సంభాషణలు పెడతా, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని టార్నిష్ చేసే ప్రయత్నం, వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్లోకి అధికారంలోకి వస్తారో వాళ్ళని రాకుండా అడ్డుకట్లేసే ప్రయత్నం, సినిమాలు తీసి వీళ్ళు విలన్స్, ఆంధ్ర రాష్ట్రానికి నాశనం చేస్తున్న విలన్స్ అని చెప్పేసి వ్యూహం, శబదం సినిమాల ద్వారా అక్షరాలా మీరైతే చెప్పొచ్చు. కానీ దీనికి రకరకాల పర్మిషన్లు వచ్చేస్తాయి. ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ప్రెస్ మీట్లు పెడతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తారు, చాలా పెద్దగా మైకులు పెట్టుకుని గట్టిగా మాట్లాడతారు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంత చేస్తున్నటువంటి ఈ మీడియా ఈ సినిమాల విషయంలో, ముఖ్యంగా వ్యూహం సినిమా విషయంలో, శబదం సినిమా విషయంలో ఈ విధంగా కోర్టుల దారికి వెళ్ళినా సరే వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి రాజధాని ఫైల్స్ సినిమాకి మాత్రం ఇంత కక్షపూరితంగా వ్యవహరించిన తీరుపై ఒక్కసారిగా అందరూ కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే,
కేవలం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని టార్గెట్ చేసి వాళ్ళని తగ్గించడం కోసం, దించడం కోసం ఆర్జీవీ లాంటి వాళ్ళు మరి కొంతమంది వ్యక్తులు రోడ్డుపైకి వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించకపోగా దానికి హైప్ ఇస్తా వాళ్ళ మీడియా ఛానల్స్లో డిబేట్లు నిర్వహిస్తా దానికి ఇంకా ప్రమోషన్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా రాజధానికి సంబంధించి అక్కడ రాజధాని రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి రాజధాని భూములకు సంబంధించి అంత గొడవలు చేసి ఆ స్థాయిలో వెళితే చివరాఖరికి రాజమండ్రి ప్రాంతంలో ఒక్కసారిగా వాళ్ళపై పెట్రోల్తో కూడినటువంటి బాటిల్స్ కవర్లో నింపినటువంటి పెట్రోల్ కవర్లు వేసినటువంటి పరిస్థితి చూస్తే అంటే 40,000 ఎకరాలను ఒక రాజధాని రైతులు వాళ్ళ భూములను అప్పనంగా గవర్నమెంట్కి అప్పచెప్తే వాటికి ఈ రోజున దిక్కు దేవానం లేదా అని చెప్పేసి వాళ్ళు సినిమాలు తీసుకొని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం మొత్తానికి ఈ రోజున వాళ్ళపై దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏ స్థాయిలో టార్గెట్ చేయాలో చేసేసారు. ఇప్పుడు సినిమా రూపంలో వస్తే కూడా దాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గొడ్డలి పోటీకి సంబంధించినటువంటి సీన్ని రాజధాని ఫైల్స్ అనే సినిమాలో చాలా చక్కగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కానీ నిజంగా ఎంత గట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా పోర్ట్రే చేసినటువంటి విధానం, మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతా ఒక్కసారిగా కొడితే వెళ్ళి బాత్రూంలో పడితే గొడ్డలు తీసుకుని నరికినటువంటి సీన్ని క్రియేట్ చేసే విధానం ఇప్పుడు ప్రస్తుతం అదే సోషల్ మీడియా వేదికగా మొత్తానికైతే వైరల్ అవుతున్నాయి. అందరూ అంటున్న విషయం ఏంటంటే ఈ వీడియో కారణంగానే, సో ఈ గొడ్డలిపోటు వీడియో కారణంగానే ఈ రోజున ఈ సినిమాను ఆపేస్తున్నారు అన్నట్లుగా ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడుకోవడం అయితే జరుగుతున్నాయి. మొత్తానికైతే రాజధాని ఫైల్స్కి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో అయితే కనుక విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది, పొద్దు నుంచి ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే రాజధానికి సంబంధించి దీన్ని వైసీపీ వాళ్ళే ఇంకా విపరీతంగా చర్చకి తీయడం అయితే జరుగుతుంది అనమాట. అసలు దాంట్లో ఏముంది, ఏం చేస్తున్నారు అనేది చూసే పరిస్థితి. ఇంకో విషయం, మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అదేంటంటే యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ చేశారు ముందు, ఆ తర్వాత రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో విత్ ఇన్ 24 అవర్స్లో యాత్ర 2కి 6 మిలియన్ వ్యూస్ ఉంటే మన రాజధాని ఫైల్స్కి వచ్చేసి 10 మిలియన్ అబోవ్ వ్యూస్ ఉండడం జరిగింది. సో ఈ రోజున పరిస్థితి కూడా అదే. ఈ రోజున గొడ్డల పోటీకి సంబంధించినటువంటి సీన్లు కావచ్చు, రాజధాని రైతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పరదాలు కట్టుకుంటున్నటువంటి వెళ్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి సీన్స్ కావచ్చు, చాలా స్పష్టంగా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు రాజధాని ఫైల్స్ మేకర్స్. మొత్తానికైతే ఈరోజు చెప్తున్న విషయం ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. తెలంగాణలో కూడా ఆడుతుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆడుతుంది, ఇతర దేశాల్లో కూడా ఆడుతుంది. ఫైనల్గా చెప్పేది ఏమంటే ఎవరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా సరే సినిమా అయితే బయటకు వచ్చేసింది. దాన్ని ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తాం, ఏ స్థాయికి తీసుకెళ్ళాలో ఆ స్థాయికి తీసుకెళ్తాం అని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంటే వైసీపీ వాళ్ళు యాత్రా సినిమాతో, వ్యూహం సినిమాతో, శబదం సినిమాలతో వీళ్ళ వ్యక్తిత్వాన్ని టార్నిష్ చేసే ప్రయత్నం స్పష్టంగా చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే కనుక వాళ్ళ సినిమాలు ఏమైనా వస్తే కనుక వాటిని అడ్డుకట్ట వేస్తాం. వింతైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు, వకీల్ సాబ్ సినిమాకి కావచ్చు, లేదంటే భీమలా నాయక్ సినిమాలకు 5-10-15 రూపాయలు టికెట్లు పెట్టి మొన్న రిలీజ్ అయినటువంటి యాత్ర సినిమాకి 200-300 రూపాయలు టికెట్లు పెట్టినటువంటి పరిస్థితి. పైగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సంబంధించి కూడా ఏదో ఒక 2 ఎకరాల భూమిని కూడా కేటాయించేసినట్లు జగన్ సర్కార్ అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. సో వాళ్ళకి ఫేవర్గా తీస్తున్నటువంటి వ్యక్తుల సినిమాలకేమో ఆ రేంజ్లో వాళ్ళకి ప్రచారం కల్పించి రాజధాని ఫైల్స్ లాంటి సినిమాలు తీస్తే, నిజ జీవితానికి సంబంధించి సినిమాలు తీస్తే, అన్ని కోర్టు ద్వారా అన్ని పర్మిషన్స్ తెచ్చుకుంటే, అదేవిధంగా సెన్సార్ సర్టిఫికేట్ నుంచి అన్ని సర్టిఫికేట్స్ అన్ని క్లియర్గా తెచ్చుకుంటే, క్లియరెన్స్ చేసుకుని బయటకు వస్తే కూడా ఈ రోజున వాళ్ళ సినిమాలను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఏ స్థాయిలో భయం పుడుతుందని చెప్పేసి ఇటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే స్పష్టంగా మీడియా ముఖంగా అయితే ఈరోజు మాట్లాడడం జరుగుతుంది.